గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. సో నేను వాల్యూ విలేజ్లో 1699కి తీసుకున్నాను అనమాట. చూడండి, 1699కి. సో ఇది మిస్టరీ జ్యువెలరీ జార్. మీకు తెలుసు నేను మిస్టరీ జ్యువెలరీ ఇవి చేస్తున్నాయి మధ్యాహ్నం. ఈ మిస్టరీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇంకా. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఓకే అండి, చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో దీంట్లో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ అండి. మనకి ఏమంటారు, ఇలా ఓపెన్ చేసి చూడడం, మన కోసం ఏమన్నా వస్తే అవి చూసుకోవడం అన్నది చాలా బాగుంటుంది కదా. ఇది చూడండి, హ్యాట్ వచ్చింది. ఇది బ్రోచ్ అంటారు కదా, బ్రోచ్. బట్ నాకు ఏమైతే మార్కింగ్స్ అట్లా ఏం కనిపించట్లేవు మీరు చూస్తే. బట్ ఐరన్ టెస్ట్ చేసి చూద్దాం దీన్ని. రైట్ అవే అతుక్కుంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఐరనే. కాకపోతే నాకు చాలా క్యూట్గా ఉంది చూడండి. ఇది ఎనామిల్, లోపల ఎనామిల్ ఉంది మీరు చూస్తే. ఇక్కడ మెష్ ఉన్నది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో నేను కీప్ పైల్లోనే పెట్టుకుంటాను నేను. మనకి గుర్తుంది కదా, ఒకటి కీప్ పైలు, ఒకటి డిస్కార్డ్ పైలు. ఐదర్ ఐ కెన్ డిస్కార్డ్ ఇట్, లేకపోతే అది నేను మళ్ళీ నేను డొనేషన్లో ఇచ్చేస్తా. బట్ ఇది చూసిండ్రా, బాగుంది. నేను మీకు ట్రీ కూడా అన్నాను కదా, నేను ఇంకా మీకు ట్రీ చూపించలేదు. నేను చూపిస్తాను మీకు ట్రీ ఎండ్లో. ఇది చూడండి, ఇదేదో బ్రేస్లెట్ ఉన్నది, చాలా బాగుంది మీరు చూస్తే. దీంట్లో ఏమన్నా మార్కింగ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే నాకేం మార్కింగ్స్ అయితే కనిపించట్లేవు. సిల్వర్ టెస్ట్ చూద్దాము, ఏమన్నా ఐరన్ టెస్ట్. అంటుకోవట్లేదు, మరి ఏం మెటల్లో తెలియదు కానీ చాలా బాగుంది. పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూడండి, చాలా అందంగా ఉంది కదా, నాకు నచ్చింది ఇది. మీరు ఇప్పుడు ఏమంటారు, వాచ్ ఉంటుంది కదా, సిల్వర్ కలర్ వాచెస్తోని పేర్ చేసి పెట్టుకోవచ్చు. బట్ టూ మచ్ అనిపిస్తుందేమో, బట్ స్టిల్ ఇట్స్ గుడ్, వెరీ గుడ్. విక్టోరియన్ అట్లా ఐ గెస్ ప్రాబుల్ 1980s జ్యువెలరీ నాకు తెలిసి. చాలా బాగుంది. నేను ఇది కీప్ పైల్లోనే పెట్టుకుంటా. చూడండి, ఇదేదో బ్రేస్లెట్ కదా, బ్రేస్లెట్ వచ్చింది. బట్ ఇంత చంకీగా ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ చంకీ బ్రేస్లెట్. బట్ నేనైతే అస్సలు వేసుకొనిది బాగా కూడా లేదు. బట్ మనము చెక్ చేయొచ్చు, అంటుకుంటుంది లిటిల్ బిట్. సో స్టిల్ ఇది మనకు నచ్చలేదు, అంటుకుంటుంది. అండ్ మేబీ ఇక్కడ అది ఉన్నందుకు కావచ్చు. ఇటు సైడ్ కూడా మ్యాగ్నెట్ ఉంది దీనికి మీరు చూస్తే, అందుకని అనుకుంటుందేమో. బట్ ఇది నాకు అస్సలు నచ్చలేదు, ఐ మీన్ బాగోలేదు. ఇది చంకీ స్టఫ్, నేను అస్సలు పెట్టుకోను. సో నేను ఇది మళ్ళీ డిస్కార్డ్ పైల్లో పెట్టేద్దాము. ఇదేదో పిన్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇది పర్ల్ ఉంది పిన్కి మీరు చూస్తే. అండ్ దీని పిన్ లాగా ఉన్నది. ఇది అతుక్కోవట్లేదు మ్యాగ్నెట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటిదో ఇది, మోస్ట్ ప్రాబ్లీ గోల్డ్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నాకేమన్నా మార్కింగ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే దీని మీద మార్కింగ్స్ అయితే ఏమీ లేవు. హోప్ దిస్ ఈజ్ గోల్డ్. ఐ డిడెంట్ గాట్ ఎనీ గోల్డ్ జ్యువెలరీ అసలు. ఒక బ్యాగ్, ఇది సెకండ్ బ్యాగ్ నాది. సో విల్ సీ. బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది నేను పక్కన పెట్టుకుంటా నా కీప్ పైల్లోనే. ఇది ఏందో వచ్చింది చూడండి, చెత్తది. బిలీవ్ అని ఉన్నది. ఇన్ఫినిటీ ఒకటి పెండెంట్ టైప్, ఇంకొకటి ట్రీ ఆఫ్ లైఫ్. బట్ ఇది అసలు ఎవరు వేసుకుంటారో నాకు తెలీదు. ఇది వాల్యూ విలేజ్ 2.99కి పెట్టిండు, ఎవరు తీసుకోలేదు. అండ్ దీన్ని అగైన్ దీన్ని మళ్ళీ డొనేషన్లో వేసేద్దాం. ఇక్కడ ఏదో గోల్డ్గా ఏదో కనిపిస్తుందండి, మనం చూద్దాం ఫస్ట్.
దెర్ ఈస్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ట్యాంగిల్డ్. సో ఫస్ట్ ఇదేదో కింద పడింది, ఇది చూస్తా. పిచ్చిది, అదేందో పిచ్చుకుంది, ప్లాస్టిక్ అసలు బాగాలేదు. సో ఇది నేను మళ్ళీ పైల్లో వేసేస్తా, డొనేషన్ పైల్లో. ఇక్కడ ఏదో 2 గోల్డ్ స్టఫ్ ఉన్నాయండి, అవి చూద్దాం మనం. దే ఆర్ ఆల్ ట్యాంగిల్డ్. ఇది చూడండి, కనిపిస్తుందా మీకు? చాలా బాగా అనిపిస్తుంది. హోప్ గోల్డ్ అయితే బాండ్. చెక్ చేద్దాం. ఇక్కడ ఇది లాగేస్తుంది. ఇక్కడ మార్కింగ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. కనిపిస్తుందా? స్టెల్లా అండ్ డాట్ అని ఉంది కదా. ఇది ఒక స్టెల్లా అండ్ డాట్ అన్నది మొన్న కూడా నాకు కొన్ని వచ్చినాయి. ఇది ఒక జ్యువెలరీ బ్రాండ్ అనమాట. నేను చూసా దీంట్లో చైన్స్ ఆల్మోస్ట్ లైక్ $50-60 నుంచి ఉన్నాయి, 200 అట్లా కూడా ఉన్నాయి. బట్ దీన్ని ఏమంటారో మీరు చూడండి, చూసి నాకు చెప్పండి ఏమంటారో, కామెంట్ చేయండి. ఈ నెక్లెస్ పేరు ఏంటిది అండ్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్. సో ఇది ఇక్కడైతే అంటుకోవట్లేదు, బట్ కొంచెం చిలుం వాసన వస్తుంది కదా, అది నాకు వస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది గోల్డ్ కాకపోవచ్చు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోల్డ్ ప్లేటెడ్ కానీ కోటెడ్ కానీ నీళ్ళు తాగిస్తారు కదా, అట్లా అనుకుంటున్నాను నేను. సో మనం ఇది కీప్ పైల్లో పెట్టుకుందాం. ఇక్కడ ఏదో చిన్న చైన్ కూడా ఉందండి, చూసిండ్రా? గోల్డ్ లాంటి చైన్. లెట్స్ చెక్ ఫర్ ఎనీ ఆఫ్ ద మార్కింగ్స్. మీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు 10K మార్కింగ్ కనిపిస్తుంది. చూడండి కింద. మనకు గోల్డ్ చైన్ వచ్చిందండి. ఇది ఏమంటారు, 1 గ్రామ్ 2 గ్రాములు ఉంటుండొచ్చు నాకు తెలిసి, బట్ 10K అంట. 10K అంటే మనం ఇండియాలో అయితే 10K పెట్టుకోము, కానీ ఇక్కడ జనాలు 10K కానీ 14K కానీ పెట్టుకుంటుంటారు, అండ్ 18K కూడా పెట్టుకుంటారు. బట్ 10K ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం నాకు ఇది